జాగ్ మూవీ చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. మెయిన్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా చాలా గొప్ప అనిపిస్తుంటది. సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. అంటే మన సెకండ్ హాఫ్ మనం ఊహించిన రేంజ్ ఉండకపోయినప్పుడు కూడా చాలా బాగుంది. మెయిన్ వైష్ణవి చాలా బాగుంది. డీజే టిల్లు ఎవరైతే ఉన్నారో ఈ సినిమాలో ఆయన మార్క్ కొద్ది అట్లా వస్తూ ఉంటది, పోతా ఉంటది. చాలా బాగుంది. కామెడీ కూడా డీజే టిల్లు క్యారెక్టర్ లో నుంచి బయటికి రాలేదు సిద్ధు జోయల్గడ్డ అంటున్నారు, మరి మీరేమంటారు? అట్లా లేదు, ఉంది. ఆ కొత్త జోనర్ కనిపిస్తుంటది, అక్కడిక్కడ కూడా మేనరిజం కనిపిస్తుంటది. రెడ్డికలకి అయితే బాగుందండి. నాకైతే ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ కొద్దిగా బొమ్మరిల్లు భాస్కర్ మూవీ కాదేమో అన్న ఫీలింగ్ కలిగింది. రెడ్డికలకి అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా సూపర్. వైష్ణవి చైతన్య యాక్టింగ్ స్కిల్స్ ఏమైనా డెవలప్ అయ్యాయంటారు? ఆమె నిజంగా అంతే, అసలు ఆమె అనుకుంటే మాత్రం మంచి సినిమాలు తీస్తే మాత్రం చాలా మంచి అవుతుంది. సో నాకన్నా నమ్మకం ఏంటంటే మెయిన్ సినిమా పిల్లర్ తనే అండి. చాలా బాగా గడిచింది తను కానీ సిద్ధులతో కానీ. స్టోరీ పడుతూ లేస్తే తప్ప కానీ వాళ్ళ యాక్టింగ్ అయితే ఎక్కడ తగ్గలేదు, చాలా బాగుంది వాళ్ళ ఇద్దరు యాక్టింగ్ కూడా. వైష్ణవ్ అయితే కొన్ని సీన్స్ అయితే చాలా చాలా ఎమోషన్ కనెక్ట్ అయిపోయాను. మెయిన్ ఇంకో డైలాగ్ ఉంది ఆ సినిమాలో, లవ్ డైలాగ్ చాలా గరిగా అనిపించింది. క్లైమాక్స్ మాత్రం అంత మనకు కూడా రేంజ్ ఉంటుంది. అంటే బ్యాలెన్స్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. అట్ ది సేమ్ టైం మన సిద్ధు డైలాగ్ కూడా చాలా బాగుంది. క్లైమాక్స్ కొత్తగా అనిపించలేదు. బొమ్మరిల్లు భాస్కర్ ఇంతకుముందు లవ్ స్టోరీ తీసింది, ఇప్పుడు యాక్షన్ మూవీ తీసింది. అన్న దీని కూడా లవ్ ఉంటది అంటే కష్టం